పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 17వ అధ్యాయం. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతి నుండి నీ కుడి చేత రక్షించువాడా. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నామముగల మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడు నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకోమని మీ నామాన్ని ఆకాశము కంటే ఎత్తుగా హెచ్చిస్తూ నన్ను నెలమటు తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం చదువుకున్న వాక్య భాగంలో నీ శరణు జొచ్చిన వారిని ఆయన రక్షించే దేవుడు, బలాత్కారుల చేతిలో నుంచి రక్షించే దేవా అంటూ, రక్షించువాడా అంటూ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఆయన చెప్పిన వచనంలోని అర్థం ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభు వారి శరణు వేడతారో వారిని శత్రువుల చేతిలో నుంచి, బలవంతుల చేతిలో నుంచి ఆయన రక్షించేవాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఈ రోజున ఈ పరిశుద్ధ పునరుద్ధానంలో నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఆయన శరణు జొచ్చేవారిగా మనం సిద్ధపడాలి. అంతే. ఈ మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే, మనము ఆయన శరణు జొచ్చేవారిగా మనం సిద్ధపడాలి. శరణు అంటే ఏంటంటే, దిక్కు లేదు మహాప్రభు నీవే దిక్కు అని ఆయన పాదాల మీద పడతాం. శరణు అంటే ఏంటండి, ఆయన నీవే దిక్కు నాయన అని ఇంకా ఆయన్ని నమ్ముకోవడం, ఆయన మీద ఆధారపడటం, ఆయన పాదాలు పట్టుకోవడం. మీకు అర్థం అవటానికి ఒక మాట నేను చెప్తాను అండి. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాముకు దేవుడే వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల్లాగా చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తాను అని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఇంకా అప్పుడు పిల్లల పుట్ల, కానీ దేవుడు వాగ్దానం అయితే చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం నెరవేరుస్తాడు. 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేస్తే ఆయనకి 99 ఏళ్ళప్పుడు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంటే 24 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఆయనకి ఇస్సాకు అనే కుమారుడు 100 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఈలోగా ఆయన దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచాడు, బాగానే ఉంది. ఈలోగా అబ్రాము భార్య శారమ్మ మధ్యలో 75 నుంచి 100 మధ్యలో కంగారు పడి, ఇప్పటికే నాకు 85, 90 వచ్చేస్తున్నాయి, ఇంకా నాకు పిల్లలేం పుడతారు, నా దాసి అయిన హాగరుని నా భర్తకి పెళ్లి చేస్తే ఆమె ద్వారా పిల్లలు పుట్టిన ఆయన వంశం నిలబడుతుంది, ఇంకా నాకేం పిల్లలు పుడతారని ఈవిడి కంగారు పడి ఈవిడి అబ్రాముకి దాసి అయిన హాగర్ని పెళ్లి చేయటానికి అడిగింది. అయ్యా, ఇంకా నాకేం పిల్లలు పుడతారో, నా దాసి అయిన హాగర్ని పెళ్లి చేసుకో, నేనే ఒప్పుకుంటున్నాను కదా, నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను, ఆవిడ ద్వారాగైనా పిల్లలు పుడితే వంశం నిలబడుతుంది, ఆమె ద్వారా పిల్లలు పుడితే నాకు పుట్టినట్టే అని ఈవిడ సలహా చెప్పింది. అప్పుడు అబ్రాము ఏం చెప్పాలి? దేవుడు మనకి ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె పిల్లల్ని ఇస్తానన్నాడమ్మా, వాగ్దానం చేశాడు, నీకు కూడా చెప్పాను కదా, మధ్యలో మళ్ళీ మనం బలహీనమై ఇలాగ తప్పుడు దోవ వెళ్తాం ఎందుకు అని చెప్పాలి కదా. ఈవిడ శారమ్మ ఇలా చెప్పినప్పుడు పోనీ దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా శారమ్మ ఇలాగంటుంది, ఏం చేయమంటావు అని దేవుడిని అడగాలి కదా. ఇటు దేవుడిని అడగల, దేవుడు ఇలా వాగ్దానం చేశాడమ్మా అని ధైర్యం భార్యకి చెప్పలా. భార్య అలా అంటాం, పాపం భార్య మాట విని ఆగర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆగర్ని పెళ్లి చేసుకున్న వెంటనే ఇష్మాయిల్ పుట్టాడు సంవత్సరానికి. ఇప్పుడు యజమానురాలేమో శారమ్మ, దాసి ఏమో హాగరు.
ఇప్పుడు యజమానురాలకు పిల్లల పుట్ల, దాసికి పిల్లడు పుట్టాడు. ఇప్పుడు దాసికి ఎలా ఉందంటే యజమానురాలు నీచంగా కనపడుతుంది. ఎలా కనపడుతుందండి? యజమానురాలు నీచంగా కనపడుతుంది. ఆవిడ చూపులు మారినాయి, ఆవిడ మాటలు మారినాయి, ఆవిడ వ్యవహారం మారింది. ఇప్పుడు శారమ్మ అబ్రాహాముతో అంటుంది, ఉంటే నేనన్నా ఉండాలి, ఉంటే హాగరన్నా ఉండాలి ఇంట్లో. ఆవిడ చూపులు మారినాయి, దాసిలాగా ప్రవర్తించట్లేదు, ఆవిడ మాటలు మారినాయి, నేను నీచురాలను అయ్యాను, కుదరదంటే కుదరదని గొడవ పెడుతుంది శారమ్మ. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు అబ్రాహాము. ప్రభువా, పిల్లలు లేరనంటే ఏదో ఆవిడే చెప్పింది పెళ్లి చేస్తానంది, చేసుకున్నాను, పిల్లడు పెట్టాడు, ఇప్పుడు పంపించేయమంటుందా, ఏం చేయమంటా ప్రభు అంటే, యశ్వ్రభు అన్నాడు, నన్ను అడిగి చేసుకున్నావా ఆవిడ్ని అని అడిగాడు. నేనేం చెప్పాను? వాగ్దానం చేశాను, నీకు పిల్లల్ని ఇస్తానని చెప్పాను, ఆకాశ నక్షత్రాల వల్ల ఇసుక రేణువుల వల్ల ఇస్తానని చెప్పాను. నీకంటే శారమ్మకి నీకని అర్థం. మధ్యలో నువ్వు ఇలాగా ఆవిడ చెప్పిందని నువ్వు పెళ్లి చేసుకుంటా ముందు నన్ను అడిగావా అని అడిగాడు దేవుడు. అడగలేదు. మరి వెళ్ళి శారమ్మ చెప్పినట్టు ఈయన మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా దగ్గరికి రాగానే పొమ్మన్నాడు దేవుడు. ఇప్పుడు శారమ్మ దగ్గరికి వస్తే శారమ్మ ఏమో నేనన్నా ఉండాలా, ఆవిడన్నా ఉండాలి అంటుంది. ఇప్పుడు ఏం చేయాలో ఆప్షన్ లేదు. శారమ్మ చెప్పినట్టే దేవుడు అనమన్నాడు కాబట్టి దాసి అయిన హాగర్ని కొడుకుని నీళ్ళతో తెచ్చి పొమ్మని పంపించాడు. మనం ఏదైనా కష్టం వస్తే లోకమంతా మన మీదకి వ్యతిరేకంగా ఉన్న నా దేవుడు నాకున్న ధైర్యం ఉంటే ముందుకెళ్ళిపోతాం. ఆయన ఒక్కడు మన పక్షాన్ని ఉంటే లోకమంతా మన మీదకి వచ్చినా ఆయన ఒక్కడు ఉంటే చాలు, వాళ్ళు ఎవరు మనల్ని ఏం చేయలేరు. ఆయనే నా దగ్గరికి ఎందుకు వచ్చా పొమ్మంటే ఇక మనకు దిక్కేముంది? మీకు అర్థమవుతుందా పాయింట్? ఆయనే నా దగ్గరికి ఎందుకు వచ్చా, నన్ను అడిగి వెళ్ళావా నువ్వు, నా దగ్గరికి వస్తాక నీకు ఛాన్స్ లేదు పొమ్మని అన్నాడు అనుకోండి. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఎవరికి ఎక్కడికి మనకు దిక్కు లేకపోయినా ఆయన దిక్కుంటే చాలు. అందుకని ఆయన శరణు వచ్చేలాగా మనం సిద్ధపడాలని నేర్పిస్తున్నాడు. లోకమంతా నాకు వ్యతిరేకమైనా పర్లేదు, ఎవరు వ్యతిరేకమైనా పర్లేదు, నా దేవుడు నాకు దిక్కు అయితే చాలు, ఆయన ఒక్కడుంటే చాలు, నేను ముందుకెళ్ళిపోతాననే ఒక ధైర్యంతో బతకొచ్చు. ఆయనే నా దగ్గరికి ఎందుకు వచ్చా పొమ్మంటే ఇక మనల్ని ఆదుకునేవాడు ఎవడున్నాడు, మనకు సహాయం చేసేవాడు ఎవడున్నాడు, మనల్ని రక్షించేవాళ్ళు ఎవరున్నారు? ఏమీ ఉండదు. ఇంకా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మన ఆత్మీయ జీవిత యాత్రలో ముందుకు మనం సాగుతూ వెళుతూ ఉన్నప్పుడు ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో ఇరుకులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి మనకి. వీటన్నిటిలో మనకి దిక్కుగా ఆయన ఉండాలా. ఆయన శరణు వేడే అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. నీవే శరణు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకోవటం మాత్రం నేర్చుకోవాలని ఈ వాక్యం మనకి సారాంశం తెలియజేస్తూ ఉంది. సౌలును దేవుడు రాజుగా పెట్టాడు. సౌలును దేవుడు ఏం చేశాడండి? రాజుగా పెట్టాడు. రాజుగా పెడితే సౌలు ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చున్నారు. సౌలు దేవుని దగ్గర విచారణ చేశాడు. ప్రభువా, మరి ఇలాగ వచ్చారు యుద్ధానికి, మరి ఏం చేయమంటావు అని విచారణ చేస్తే దేవుడు సౌలుతో మాట్లాడతలేదు. తూరిమ ద్వారా కానీ ఉమ్మిమ ద్వారా కానీ ఏ రకంగా దేవునితో మాట్లాడదామని ప్రయత్నం చేసినా దేవుడు మాట్లాడతలేదు. మాట్లాడకపోతే సౌలు ఏం చేయాలి చెప్పండి? దిక్కు లేదు మహాప్రభు, నీవే దిక్కునైనా, నువ్వు మాట్లాడకపోతే నాకు దారి ఏంటి, నా తప్పు ఏంటి చెప్పునైనా క్షమించు ప్రభు అని నేల మీద పడి గోను పట్టేసుకుని నువ్వే దిక్కునైనా ఇక నేరే దిక్కు నాకు లేదు ప్రభు అని ఎడితే కనికరింతాడు, మాట్లాడతాడు. మనోడు 1-2 విధాలుగా ప్రయత్నించి దేవుడు మాట్లాడపోయేసరికి రాయ్ కర్ణ పిచాచి దగ్గరికి తీసుకెళ్ళను అన్నాడు. అంటే సౌలుకి దేవుడు మాట్లాడకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది. సౌలుకి దేవుడు మాట్లాడకపోతే ఇక దిక్కు నువ్వే ప్రభు అండక, నువ్వు మాట్లాడకపోతే ఏంటి పెద్ద ఏంటి లెక్క, మాకు ఇంకో దారి ఉంది అనేలాగా తయారయ్యాడు. దేవుడు మాట్లాడకపోతే ఇంకో దారి ఉంది సౌలుకి. వెళ్ళాడు కర్ణ పిచాచి దగ్గరికి వెళ్ళాడు. ఆ కర్ణ పిచాచ విద్య తెలిసిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్తే ఆవిడ అందే, సౌలు కర్ణ పిచాచి విద్య ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తానన్నాడు కదా, మేమందరం కూడా సైలెంట్ అయిపోయాం. మళ్ళీ నువ్వు వచ్చావు కొత్తగానే, సౌలుకు తెలితే చంపేస్తాడే అంటే నిన్ను చంపకుండా నేను చూసుకుంటానులే, నేను చెప్పిన పని చేయన్నాడు. ఏంటంటే సమూయేలును పిలువు అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది ఆవిడకి, నువ్వు సౌలువు కదా అని అడిగింది. నేనే రాజునే, చెప్పిన పని చేయి, పిలువు అన్నాడు. సమూయేలుని పిలిస్తే సమూయేలు కింద నుంచి పాతాళంలోంచి పైకి వచ్చాడు. అప్పుడు సమూయేలుని అడుగుతున్నాడు. సమూయేలు చెప్పాడు, యుద్ధంలో నీవు చచ్చిపోతావు,
రేపు నీవు నాతో కూడా ఉంటావని చెప్పాడు. అండి, దేవుడే మాట్లాడకపోతే దేవుడు మాట్లాడే వరకు ఏడవటం తప్ప దిక్కేమన్నా ఉందా? చెప్పండి, దిక్కేమన్నా ఉందా? దావీదు కూడా ప్రవక్తను పంపించి దేవుడు హెచ్చరిక చేస్తే దావీదు ఏం చేశాడు? కన్నీరు కార్చాడు, గోనెపట్ట ధరించుకున్నాడు, సింహాసనం దిగాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, బోరుమని ఏడ్చాడు. దేవుడు కనికరించి మరలా రక్షణ ఆనందాన్ని ఇచ్చేదాకా ప్రార్థనలో ఉన్నాడు. తిరిగి రక్షణ ఆనందాన్ని సంపాదించుకున్నాడు. దిక్కు నీవే ప్రభు, శరణు నీవే ప్రభు, ఇక నాకు వేరే దిక్కు లేదు అని మనం ఫిక్స్ అయిపోగలిగితే, ఆయన శరణు వేడగలిగితే ఆయన మనల్ని రక్షిస్తాడు. నా మాట అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది విశ్వాసులు ఎలాగ ఉంటారంటే, ఏదైనా మనకి అవసరమైంది, అది ఆర్థికమైన అవసరం కావచ్చు, అప్పు అవ్వచ్చు, ఎక్కడా దొరకట్లేదు, అన్ని ప్రయత్నాలు చేసేసాం. అప్పుడు ఎవరో పక్కన ఒకటి చెప్పింది, ప్రార్థనకు రమ్మా, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోమ్మా, ఏదో మార్గం తెరుస్తాడు దేవుడు అని చెప్తే వచ్చింది. ప్రార్థన చేయించుకున్నాక దేవుడు ఏదో మార్గం తెరిచాడు, అప్పు తీరిపోయింది. అండి, మళ్ళీ కనపడరు, ఇంకల్లా మళ్ళీ కనపడరు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే అన్ని ఛానళ్ళు చూసుకున్న తర్వాత, వాళ్ళు తెలివితేటలను ఉపయోగించిన తర్వాత ఎక్కడ పని అయిపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. అలా కాకుండా మనకి ఏ సమస్య వచ్చినా మనము దేవుని శరణు వేడతాం. దిక్కు నీవే ప్రభువా, ఇక వేరే దిక్కు లేదు, నాకు ఆప్షన్ లేదు తండ్రి, నీవే నాకు శరణు అని ఆయన పాదాలు పట్టుకోవడం నేర్చుకోమని. అలాగైతే ఆయన రక్షిస్తాడని, ఆయనకు మించిన సహాయకుడు ఎవరు లేరని అనుభవంతో భక్తుడు మనకి మాట తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? నీ శరణు జొచ్చిన వారిని, ఎంతమంది అయినా సరే నీ శరణు జొచ్చి, దిక్కు లేదు మహాప్రభు నీవే దిక్కని నీ పాదాలు పట్టుకున్న వారిని నీవు వారి బలవంతుల చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి, పగవారి చేతిలో నుంచి, ఇంకా ఎన్ని రకాల సమస్యల్లో ఉన్నవారి చేతిలో నుంచి అయినా నీవు వారిని రక్షించువాడా అని రాశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనం ఏ సమస్యల్లో ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నామో, అప్పులతో కొట్టుమిట్లాడుతున్నామో, పిల్లల గురించిన బెంగళతో ఉన్నామో, సమస్యలతో ఉన్నామో, రకరకాల ఆర్థిక లేమితో కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నామో, వివాహాలు కాక ఇబ్బంది పడుతున్నామో, పిల్లల పుట్టక ఇబ్బంది పడుతున్నామో, పిల్లలకి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నామో, మన సమస్య ఏంటో ఆ సమస్య దేవుని పాదాలను దగ్గర పెట్టి ఆయన శరణు వేడితే ఆయన రక్షించడానికి సమర్థుడైన దేవుడని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. సౌలుకి వేరే ఆప్షన్ ఉన్నట్టు మనకి వేరే ఆప్షన్ ఉండకూడదు. ప్రతిదానికి దేవుడేనండి, మాకు చేతన ఉన్నాం, మేము చేసుకోగలదు, అలాగ మనం తయారు కాకూడదు. ప్రతి విషయానికి ఆయన శరణు వేడతో మనం అలవాటు చేసుకోవాలి, మనం నేర్చుకోవాలి. అది అత్యుత్తమమైన మార్గం అని భక్తులు, అనుభవజ్ఞులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎలాగున ముందుకు సాగిపోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అష్షూరు సైన్యం యుద్ధానికి వచ్చారు. ఇటువైపు హిజ్కియా అండి, అటువైపు కొన్ని కోట్ల మంది జనం, ఇటువైపు బాగా తక్కువ మంది జనం. యుద్ధానికి వెళ్తే కలబడితే అలాగే వెళ్తారు ఖచ్చితంగా. అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, ఉపవాసం ఉండి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడే పాదాలు పట్టుకుని, నువ్వే దిక్కునైనా అని దేవుని పాదాలు పట్టుకున్నాడు. పట్టుకుంటే అవతల సన్హెరీబు అన్నవాడు రబ్షాకేని పంపించాడు. ఆ రబ్షాకే అంటాడు, మా దగ్గర ఉన్న రథాల్లో 1000 రథాలు మీకు ఇస్తాం, 1000 మందిని రథాల మీద కూర్చోబెట్టగలిగితే మీరు సొత్తం పెట్టనరా? అసలు మీకేమన్నా అంత కెపాసిటీ ఉందా? ఎందుకు మీరు మాకు ఎదురు తిరుగుతున్నారు? సన్హెరీబు మాటకి లోబడిపోండి, ఓటమి అంగీకరించండి అని చాలా పరుష పదజాలంతో వీళ్ళ భాషల్లో చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. బట్టలు చింపేసుకున్నాడు హిజ్కియా. ఉపవాసం ఉండిపోయాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఒకే ఒక మాట అన్నాడు, నానా యుద్ధం నేను చేస్తాను, నువ్వు సైలెంట్గా ఉన్నాడు. ఒక్క దూతను పంపాడంట. ఎంతమందినండి? దేవుడు ఒక్క దూతను పంపాడంట. అష్షూరు సైన్యంలో 185,000 మంది ఒక్క రాత్రిలో చచ్చిపోయారండి. తెల్లారిపట్టుకు చూస్తే వీళ్ళందరూ చచ్చిపోతం చేసి అల్లిపోయి వాళ్ళ దేశం పారిపోయాడు రాజు సన్హెరీబు. పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పాడు. వాళ్ళ దేశం పారిపోతే వాళ్ళ కొడుకులు అతను తల నరికేసి చంపేశారు. మొత్తం ఇజ్రాయెల్ దేశం లేకుండా చేద్దాం అనుకుని వచ్చినాడు, అతనే లేకుండా పోయాడు. ఎప్పుడు
ఈ ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించే రాజు దేవుని శరణు వేడితే అప్పుడు ఆ కార్యం దేవుడు చేసి పెట్టాడు. అండ్ మనం బలహీనమే, మన వల్ల ఏమీ అవదు. కానీ నీవే శరణు ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుంటే అవతల ఉన్నవాడు గొప్పోడైనా పర్వతం లాంటివాడైనా కోటీశ్వరుడైనా కాళ్ళు పట్టిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అద్భుత కార్యాలు చేస్తాడు, నిన్ను గెలిపిస్తాడు. ఎన్ని సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆయన శరణు వేడిన వారికి ఆయన రక్షకుడుగా ఉండి రక్షించిన సందర్భాలు బోళ్ళను ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. కాబట్టి ప్రియులరా, మనం నేర్చుకోవాల్సింది ఈ రోజున ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినంలో ఒకే ఒక పాఠం, ఆయన శరణు వేడతో నేర్చుకోవాలి. ఏం చేయాలండి? దిక్కు లేదు మహాప్రభు, నీవే దిక్కు నాయనా అని ఆయన పాదాలు పట్టుకోవడమే మనకు రావాలి, అదే నేర్చుకోవాలి అని ఈ ఉపదేశం ద్వారా నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అండి భక్తులు మంచి మంచి పాటలు పాడారు. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి మ్రోక్కుదు 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 నీ చరణములే శరణని నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి అంటూ భక్తులు అద్భుతమైన పాటలు రచించారు. ఏమండి? దిక్కిక లేదు ప్రభో, నీవే దిక్కునైనా, నీ చేతులే నా శరణం, నీ పాదాలే నా శరణం అంటూ పాదాలు పట్టుకుని చేతులు పట్టుకుని ఇక దిక్కు లేదు మహాప్రభు అని ఆయన శరణు వేడినటువంటి సందర్భాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు చేసి పెట్టాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. మంచిది పిల్లరా, రండి త్వరగా ఆయన శరణు వేడిన వారికి దేవుడు ఎలా కాపాడతాడో ఒక 7 మాటలు త్వరగా మీకు తెలియజేస్తాను. మొదటి మాట 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనం. ఆయన శరణు వేడిన వారికి ఆయన కేడముగా ఉంటాడు. నీవు గనక ఆయన శరణు వేడతో నీకు చేతనైతే నేర్చుకోగలిగితే దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము, ఆయన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడము. అంతే. అక్కడ ఇంగ్లీష్లో ఏమన్నాడంటే షీల్డ్ అన్నాడు. ఏమన్నాడండి? షీల్డ్ అన్నాడు. నీవు గనక నేను గనక మనలో ఎవరమైనా మనకు వచ్చిన సమస్యలో మనం ఆయన శరణు వేడుకోగలిగితే, ఏమండి, ఆయన శరణు వేడుకోగలిగితే ఆయన మనకి షీల్డ్ లాగా ఉంటాడంట. షీల్డ్ అంటే మీరు ఎప్పుడైనా పోలీసులు ఎక్కడైనా గలాట జరుగుతున్నప్పుడు ఆ పోలీసులు ఎలా ఒకటి పట్టుకుంటారు, శిరస్సు నుంచి పాదం దాకా వాళ్ళకి అడ్డుగా ఉంటుంది అనమాట. అది షీల్డ్. ఇలా పట్టుకుంటారు వాళ్ళు. అటువైపు ఒక 100 మందో 200 మందో 1000 మందో కుర్రోళ్ళు ఉండి రాళ్ళు ఇచ్చేస్తున్నారు అనుకోండి, ఆ రాయి పోలీసు ఆయనకి తగలకుండా ఈ షీల్డ్ కాపాడుతుంది అనమాట. వాళ్ళు రాళ్ళు వేయచ్చు, అగ్ని బాణం వేయచ్చు, ఈట వేయచ్చు, ఇంకోటి వేయచ్చు, ఏం వేసినా ఈ షీల్డ్కి తగిలి అటువైపు వెళ్ళిపోద్ది, కానీ షీల్డ్ని దాటి ఈయనకి అపాయం జరగదు. ఇప్పుడు మనకి దేవుడు ఎలా ఉంటాడయ్యా అంటే, ఆయన శరణు వచ్చిన వారికి అవతలున్నవాడు శత్రువే అయినా, అవతలున్నవాడు సైతానే అయినా, అవతలున్నవాడు దుష్ట శక్తులైనా, అవతలున్నవాళ్ళు ఏమంటే అంధకార చీకటి శక్తుల ప్రభావమే అయినా, వారితో మనకి యుద్ధమే ఉన్నా, వారి యొక్క అగ్ని బాణాలు కావచ్చు, వారి యొక్క దుష్ట శక్తుల అటాకింగ్ కావచ్చు, మన మీద పనిచేయకుండా మనకే వారికి మధ్యలో ఆయన షీల్డ్గా ఉండి కాపాడుతాడట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ లోకంలో మనకి యుద్ధం ఎవరితో ఉంది? మన యుద్ధము శరీరులతో కాదు, మన యుద్ధము అంధకార చీకటి శక్తులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ, దుష్ట శక్తులతోనూ మన యుద్ధం ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి? 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 36వ వచనం. ఆయన రక్షణ కేడెము అన్నాడు. నీవు నీ రక్షణ కేడెము నాకు అందించదు అన్నాడు. నీవు నీ రక్షణ కేడెము నాకు అందించదువు అన్నాడు. ఏమండి పిల్లరా, మనకి ఈ యుద్ధం ఎవరితో ఉందయ్యా అంటే, ఏమండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని కనుక మనం చదివితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో
దుష్ట శక్తులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఏమున్నాయండి? మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, ఏమండి, అంధకార సంబంధముకు చీకటి శక్తులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ, లోకనాథులతోనూ మనం ఈ యుద్ధ రంగంలో ఉన్నాము అంటాడు. దురాత్మల సమూహములతోనూ మనకి పోరాటం ఉందంట. అంటే అవి కనపడతాయా? దుష్ట శక్తులు కనపడతాయా? దురాత్మలు కనపడతాయా? అంధకార చీకటి శక్తులు కనపడతాయా? కంటికి కనపడతాయా? అవన్నీ కత్తి చూసి మన మీదకి వస్తున్నట్టు మనకు తెలుస్తుందా? ఏం కనపడవు, కానీ మన మీద అటాక్ చేస్తుంటాయి. ఇప్పుడు దాన్ని జయించాలంటే మనం యేసు ప్రభు శరణు వేడతాం తప్ప వేరే మార్గం లేదని మీకు మనం చేసుకుంటా ఉన్నాను. మీకు అందరికీ అర్థం అవ్వటం కోసం నిన్న మన స్థానిక సంఘంలో ఒక ఆయన ఇంటి దగ్గర ప్రార్థన పెట్టమని కోరుకుంటే ప్రార్థన పెట్టాం. ఏమంటే నా వైపు చూడండి అమ్మా. ఆయన పోయిన నెలలో ప్రత్యేకంగా 11,000 రూపాయలు హాస్పిటల్కి ఖర్చు పెట్టాడంట. ప్రాబ్లం ఏంటంటే ఓపిక ఉన్నట్లా. ఏముంటలేదండి? ఓపిక ఉన్నట్లా, శక్తి ఉన్నట్లా, నిద్ర పడతలా. ఏమండి, అసలు ఏమైనా తిన్నా ఓపిక రావట్లేదు, తిన్నట్టు ఉండట్లేదు. షుగరు ఎక్కువైపోతుంది, మనకు కంగారు వచ్చేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, ఆ డాక్టర్ గారు బలం బిల్లు ఎత్తున్నాడు, షుగర్ తగ్గి బిల్లు ఎత్తున్నాడు, ఇంకోటి ఏదో బిల్లు ఎత్తున్నాడు, రోజుకి 5-6 రకాల బిల్లు ఎత్తున్నాడు, వస్తున్నాడు. మళ్ళీ బలం బిల్లు వేసుకుంటే బలం రావాలి కదా, ఇంకా నీరసం ఎక్కువైపోతుందంట. బలం బిల్లు వేసుకున్నాక నీరసం ఎక్కువైపోతుందంట. మళ్ళీ 2 రోజులు మళ్ళీ వెళ్తున్నాడు ఆసుపత్రికి, రాజమండ్రి వెళ్ళాలా. మళ్ళీ వెళ్తే మళ్ళీ మరి ఏదో చేయాలి కదా, ఇది కదా అది ఇంకోటి మారుతున్నాడు, అయినా పని అవుతలేదు. అలాగా పోయిన నెలలోనే 11,000 రూపాయలు, ఆయన జీతమే 11,000 ఉండదు. అప్పులు చేసి అక్కడెక్కడ అప్పులు చేసి మనసు కుదురలేక హాస్పిటల్కి వెళ్ళిపోతే రిపోర్ట్లు, టెస్ట్లో ఎన్ని టెస్టులు చేసినా ఏ టెస్ట్లోనూ ఏమీ లేదంటున్నారంట. ఏ టెస్ట్లోనూ ఏమీ లేదండి, అంత బాగానే ఉందండి, ఎక్కడ పాయింట్ దొరుకుతలేదని అంటున్నారంట. డాక్టర్లకి ఆశ్చర్యం అయిపోతుంది. అసలు ఎందుకు నీకు నీరసంగా ఉంటుంది, ఎందుకు నువ్వు ఇలాగైపోతున్నావు, ఏంటి నీ అంత రిపోర్ట్లు నీ బాగున్నాయి కదా అంటున్నారు. మనోడికి మాత్రం బాగుంటలేదు. కారణం ఏంటంటారా? కారణం ఏంటండి? సాతాను శక్తుల ప్రభావం అలాగా పనిచేస్తూ ఉంటుంది. ఒక పిల్లాడికి మోగా చెవిటి దెయ్యం పట్టుకుందంట. ఏం దెయ్యమండి? మోగా చెవిటి దెయ్యం పట్టుకుందంట. హాస్పిటల్కి వెళ్తే ఏ రిపోర్ట్ తీసినా బాగానే ఉంటుంది, కానీ మాటలు రావు, వినపడతాం. ఎందుకు వినపడతలేదో డాక్టర్కి అర్థం అవుతాం. అన్ని చెవు బాగుంటుంది, కర్ణబేరు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, నాలుగు బాగుంటుంది, గొంతు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. వీడి మాటలు ఎందుకు వస్తలేదు ఆయనకి అర్థం అవుతాం. వీడికి మాటలు రాకుండా ఏం పట్టుకుంది? దెయ్యం పట్టుకుంది. మాటలు రాకుండా వినపడకుండా ఉండి దెయ్యం పట్టుకుంది. ఒకటి కడుపు నొప్పి దెయ్యం పట్టుకుంటుంది, ఒకటికేమో రక్తస్రావం దెయ్యం పట్టుకుంటుంది, ఒకరికేమో ఏమండి షుగర్ డౌన్ అయిపోయినట్టు, బలహీనత అయిపోయినట్టు, ఓపిక లేనట్టు, ప్రాణం వెళ్ళిపోతున్నట్టు, తేలిపోతున్నట్టు, రకరకాల వాళ్ళకి ప్రాణం కుదురు లేకుండా చేసేస్తుంటాయి. దుష్ట శక్తులతో యుద్ధంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క పోరాటంలో, ఈ యుద్ధంలో మనం గెలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి, గెలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, చాలా డాక్టర్ల దగ్గర తిరిగాడు, 11,000 తగిలేశాడు, 7 సంవత్సరాల నుంచి తిప్పలు పడుతున్నాడు ఆ సమస్యతో, ప్రాణం కుదురు ఉండలేదు. ఇప్పుడు గెలవాలంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడికి వెళ్ళినా పని అవ్వదు. దిక్కిక నీవే నాయన, నీ పాదాలే దిక్కు ప్రభువా, నీవే శరణం ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుంటే తప్ప బయటపడలేమని దేవుని వాక్యాన్ని ఎరిగిన అనుభవం కలిగిన దైవజనులు రాసిపెట్టారు. ఆయన శరణు జొచ్చిన వారిని ఆయన రక్షిస్తాడని ఆ మాట విశ్వసించి ఆయన పాదాలు పట్టుకోగలిగితే విడుదల దొరుకుతుందని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎంత పెద్ద దుష్ట శక్తి అయినా, అంధకార చీకటి శక్తి అయినా, ఎటువంటి దురాత్మైనా యేసు నామములో గడ్డగడ్డగడ్డలాడి పారిపోవలసిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక దెయ్యం ఏం చేద్దంట? ఆ కొడుకును పట్టుకుని వాడు అగ్నిలో దూకెత్తాడంట, నీళ్ళు కనపడితే నీళ్ళు దూకెత్తాడంట. వాళ్ళ నాన్న ఆయన్ని కాపాడుకోలేక తల ప్రాణం తక్కువచ్చి తిప్పలు పడిపోతున్నాడు. ఓ రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా, చిన్నప్పటి నుంచి కాపాడుకోవడం చాలా నాకు కత్తి మీద సాములాగా ఉందయ్యా, అగ్ని కనపడితే దూకెత్తున్నాడు, నీళ్ళు కనపడితే దూకెత్తున్నాడు, ప్రభు కాపాడు ప్రభు కనికరించువాడని అడిగితే ప్రాధేయపడితే యేసు ప్రభు వెంటనే గద్దించగానే దెయ్యం వాడిని విడిచి వెళ్ళిపోయిందంటాడు. స్వస్థ చిత్తుడు అయిపోయాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
ఒకడు ఇల్లు వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి సమాధుల్లోకి వెళ్ళి ఆడనే రాళ్ళు ఇచ్చి కొట్టేసుకుని గాయపరిచేసుకుని సంఖ్యలు వేసి కట్టేస్తాను, తెంపేసి ఆవిడ అడబుడు చేసేస్తున్నాడు సమాధుల్లో. ఇంటికి వస్తలేదు, బట్టలు వేసుకుంటలేదు. ఆడి కోసం సముద్రం అవతల నుంచి యువతలకు దేవుడు బయలుదేరి వచ్చి ఆ సమాధుల్లోకి వెళ్ళి ఆడిలో ఉన్న దయ్యాల నుంచి ఆడిని విడుదల బంధించి ఆడిలో ఉన్న దయ్యాలన్నింటినీ కూడా పందుల్లోకి పంపించమని ఆ దయ్యాలే వేడుకుంటే ఈ ఒక్క వ్యక్తి విలువ 2000 పందుల కంటే ఎక్కువని దేవుడు ఎంచి 2000 పందులు చచ్చిపోయిన పర్లేదని వాటిలోకి పొమ్మని ఆజ్ఞాపిస్తే ఆ పందుల్లోకి వెళ్ళగానే పందులు సముద్రంలోకి వెళ్ళి ములుగు చచ్చిపోయి అంట. ఈ ఒక్కడు సురక్షితంగా వెంటనే తెల్లని వస్త్రాలు కట్టుకుని స్వస్థ చిత్తుడైన పాదాల దగ్గరికి వచ్చినట్ట. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆ ఊరోళ్ళందరూ చూసి వీడు సమాధుల్లో ఉంటాడు కదా, రాయలిచ్చి కొట్టుకుంటాడు కదా, వీడు చక్కగా తెల్ల బట్టలు వేసుకుని పాదాల దగ్గరికి వచ్చినట్టు ఇది ఎలా సాధ్యమని అలా ఆశ్చర్యపోతున్నారు. దెయ్యాలు లోపల ఉంటే కుదిరేలాగా ఉంటుంది సార్, ఉంటుందా? ఉండదు. నెమ్మది ఉండదు, తిన్నది వంట పట్టదు, ఓపిక ఉండదు, రకరకాలుగా కంగారు వచ్చేస్తుంటుంది. ఆయన శరణు వేడితే రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, ఆయన శరణు తప్ప వేరే శరణం లేదు. అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. ఈ సందేశం ద్వారా ఏం తెలుసుకోవచ్చండి? ఆయన శరణు వేడతం తప్ప వేరే దారి లేదని తెలుసుకుంటే త్వరగా మనం రక్షణలోకి రావడానికి అవకాశం ఉంటుంది, రక్షించబడతాం అని చెప్పడానికి ఇన్ని సందర్భాలు ఉన్నాయి, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్ని చెప్పినా ఒకటే సారాంశం, నీ సమస్య నుంచి నీకు విడుదల పొందడానికి శరణు యేసుప్రభు ఒక్కడే, ఆయన తప్ప వేరే శరణు లేదు అని మాత్రం నేను చెప్పగలను. ఆయన శరణు వేడతో నేర్చుకోమని మాత్రం నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, ఆయన ఎలా కప్పుతాడంట? కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఆయన కేడెముతో కప్పినట్లు దయతో వాడిని కప్పెదవు అన్నాడు. ఆయన కేడెముతో కప్పినట్టు దయతో వాడిని కప్పుతాడంట. కాబట్టి యెహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఆయన కప్పాక ఇంకా మనల్ని ఎవడేమీ చేయలేడు. ఏ శక్తులు మన మీదకి రాలేవు. మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. అందులో అనుమానమేమీ లేదు. దేవునికి స్తోత్రం కలిగినగాక. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన శరణు వేడటం నేర్చుకోవాలి. ఎలా శరణు వేడాలి? ఎలా శరణు వేడాలండి? మీకు అందరూ తెలుసు కదా. ఎలా శరణు వేడాలి చెప్పండి ఏమ్మా? ఎలా శరణు వేడాలి? అయ్యగారు ఇక మీరే ఈ ఆపద నుంచి గొట్టెక్కించాలండి, ఇంకెవరి వల్ల అవ్వదండి అయ్యగారు, మిమ్మల్ని నమ్ముకున్నానండి, మీరు కాదంటే కానీ ఇప్పుడు గండం గొట్టెక్కదండి అయ్యా అని ఆయన పాదాలు పట్టేసుకుంటే ఏం చేస్తాడు? ఇంకా గొట్టెక్కిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజుల్లో 1,50,000 రూపాయలు కాయింతో లేకుండా, కలం లేకుండా మనుషులను నమ్మి ఇచ్చేవాళ్ళు వడ్డీ లేకుండా ఇస్తారా? ఓ నెలలో మాకేదో కష్టం వచ్చింది, నాన్నగారు 1కి 10 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఇలాంటి కష్టం వచ్చింది, 1,50,000 కావాలి అంటే నాకు కొంత టైం ఇవ్వమని అడిగాడు. ఒక నెల రోజులు టైం తీసుకున్నాడు, 1,50,000 పోగేసాడు, పట్టుకొచ్చి చేతిలో పెట్టి. ఆ కష్టం గొట్టెక్కేసింది, కట్టేసాం, మళ్ళీ తిరిగేసి మళ్ళీ ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసాం. అలా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకవేళ ఆయనే కనుక ఇవ్వకపోతే చాలా పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదం ఉంది, చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. ఆయన పాదాలు పట్టుకుంటే చేస్తాడు సార్. అది నేను చెప్పాలనుకున్నది. ఏం చేయాలండి? ఆయన శరణు పెడితే ఏదో రకంగా ఆయన చేసి పెడతాడు కార్యం. అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, మన ఊహకి అందని కార్యాలు చేస్తాడు. ఆయన శరణు పెడతాం మాత్రం నేర్చుకోమని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, మీ అవసరం ఏంటో నాకు తెలియదు, మీ యొక్క సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ మనము ఆయన పాదాలు పట్టుకోవడం చేతనైతే నీ సమస్య తీసిపడేస్తాడు, రక్షిస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదని మాత్రం నేను మీకు తెలియజేస్తున్నాను. రెండో మాట, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 20వ వచనం. ఆయన శరణు వేడిన వారికి ఆయన కేడెముగా ఉంటాడు. అంటే షీల్డ్గా, శత్రువులకి మనకి మధ్యలో ఆయన షీల్డ్గా ఉంటాడు, మనల్ని రక్షిస్తాడు. రెండవ మాట, ఆయన శరణు వేడిన వారిని ఆయన సిగ్గుపడనీయడు. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను,
నన్ను సిగ్గుపడనీయకుము. చాలు. ఆయన శరణుజొచ్చిన వారిని ఆయన ఏం చేయనివ్వడు? సిగ్గుపడనివ్వడు. ఎటువంటి పరిస్థితులైనా సిగ్గుపడనివ్వకుండా నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. సిగ్గుపడే ఛాన్స్ రాదు. ఈడి గొడవేటో చూద్దాం, ఈ దెబ్బ ఈడు అయిపోయింది, ఇంకా కాళ్ళు పట్టించేద్దాం అనుకుంటారు మన శత్రువులు. సిగ్గుపడనివ్వడు. భక్తులు మంచి మంచి పాటలు రాశారండి, అద్భుతమైన పాటలు రాశారు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చెయ్యి దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. సిగ్గుపడనివ్వడు యేసయ్య, సిగ్గుపడనివ్వడు. అందరూ హీనంగా చూసినను సిగ్గుపడనివ్వడు. ఆశలు అనగారిపోయినను సిగ్గుపడనివ్వడు. అందరూ హీనంగా చూసినను సిగ్గుపడనివ్వడు. ఆశలు అనగారిపోయినను సిగ్గుపడనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. యేసయ్య, ఓడిపోనివ్వడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఓడిపోవలసిన సందర్భమైనా, చెయ్యి దాటిపోయిన పరిస్థితి అయినా, నిందింపబడాల్సిన పరిస్థితి అయినా, అవమానం దగ్గర దాకా వెళ్ళిన పరిస్థితి అయినా, ఆఖరి క్షణంలో వెంట్రుక వాసులు తప్పించగలిగిన సమర్థుడు, సిగ్గుపడకుండా నిన్ను నిలబెట్టగలిగినటువంటి సమర్థుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆయనకు శరణు వేడిన వారిని ఆయన సిగ్గుపడనివ్వడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నీకు మొర్ర పెట్టి విడుదల పొందారు, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అన్నాడు. మనం సిగ్గుపడకుండా ఉండాలంటే ఆయనకు మొర్ర పెడతాం నేర్చుకోవాలి. ఏం చేయాలండి? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా పర్లేదు, కానీ ఆయనకు మొర్ర పెట్టుకోవడం మనకు చేతనైతే, ఆయన పాదాలు పట్టుకోవడం మనకు చేతనైతే, ఆయన చేతులు పట్టుకోవడం మనకు చేతనైతే, దిక్కులేదు మహాప్రభు నీవే దిక్కు నాయనా అని ఆయన పాదాల మీద పడిపోవటం మనకి అలవాటైతే, ఆయనకు మొర్ర పెట్టడం మనకు చేతనైతే ఆయన విడుదల పొందే కృపనిస్తాడు. ఆయన యందు నమ్మకం ఉంచిన వారిని ఎవరిని సిగ్గుపరచడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయనకు మొర్ర పెట్టాలి. ప్రార్థన చేయటం వేరు, మొర్ర పెట్టడం వేరు. ప్రార్థన అంటే మీకు అర్థం అవడానికి, డాడీ నాకు ఐస్ క్రీమ్ కొను అంటాం ప్రార్థన. ఐస్ క్రీమ్ డాడీ కొంటాడా అంటే మీకు అర్థం అవటం కోసం. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తిన్న కాడి నుంచి రొంపు వస్తుంది, రొంపు వచ్చిన కాడి నుంచి దగ్గు వస్తుంది, దగ్గు వచ్చిన కాడి నుంచి 3-4 రోజుల్లో జ్వరం వస్తుంది. నాన్న నీకు ఐస్ క్రీమ్ తినటానికి నీకు ఇష్టంగా ఉంటుంది, తర్వాత నాకు కష్టంగా ఉంటుంది, హాస్పిటల్కి తీసుకెళ్తాకి చాలా తిప్పలు పడాలి, అంటాడు. వీడు కొనిదాకా ఒకసారి అడిగి ఊరుకోడు, డాడీ కొండాడి, డాడీ కొండాడి, డాడీ కొండాడు. ఇంకా ఒక అడుగు నాన్న ఒక అడుగు ముందుకెత్తి స్వరం పెరుగుతుంది, ఇంకో 2 అడుగులు ముందుకెత్తి ఇంకా స్వరం పెరుగుతుంది, ఇంకో కొంచెం ముందుకెళ్ళి ఒక ఈద్దు అట్టాడు అనుకోండి, ఇక వీడికి ఏడుతూ మొదలెడతాడు, కింద పడి దొరులుతూ మొదలెడతాడు. ఇప్పుడు నాన్న ఏం చేస్తాడు? ఇంకా వీడి కింద పడి దొరులుతున్నాడు, ఈదులో బాగోదే, కానీ ఇంట్లో అయితే 4 తగలనెత్తాడు, కానీ ఈదులో కదా బాగోదని ఇంకేం చేస్తాడు? ఐస్ క్రీమ్ కొని ఇచ్చేస్తాడు. అలాగే మనం ఆయనకు మొర్ర పెట్టాలి, కన్నీళ్లతో ఏడ్చి, ప్రభువా ఈ కార్యం చేయనని ఆ కార్యం చేసేదాకా ఆయన పాదాలు పట్టుకుని వదలకుండా విసుగక ప్రార్థన చేసేటువంటి, కన్నీటితో ప్రార్థన చేసేటువంటి, మొర్ర పెట్టేటువంటి అలాంటి మొర్ర మనం నేర్చుకోవాలి.
ఈరోజు ఏదైతే అంశం ప్రార్థన చేశామో ఒక 2-3 రోజులు చేసి జరగకపోతే అక్కడితో వదిలేయకుండా జరిగేదాకా పట్టు విడవకుండా చేసే ప్రార్థననే మొర్రపెట్టడం అంటారు. కన్నీళ్లతో చేసే ప్రార్థననే మొర్రపెట్టడం అంటారు. అలాంటి మొర్రపెట్టడం మనం నేర్చుకోగలిగితే ప్రియులారా, ఆయన మనలను సిగ్గుపడనివ్వడు, నిలబెడతాడు. మనం ఎక్కడైతే సిగ్గుపడే పరిస్థితి వచ్చే అక్కడే వాళ్ళందరి ఎదురుగుండానే మనల్ని ఘనపరుస్తాడు, వాళ్ళందరి ఎదురుగుండా మనలను నిలబెడతాడు, ఆశ్చర్యపోయేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 119వ కీర్తన 31వ వచనంలో, నీ శాసనములను నేను హత్తుకుని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము అన్నాడు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన శాసనములను మనము హత్తుకుని ఆయన మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉండి అప్పుడు అడగాలి, ప్రభువా నన్ను సిగ్గుపడనివ్వకు నాయనా అని. ఆయన శాసనములను మనం హత్తుకుంటే ఖచ్చితంగా మనల్ని ఆయన సిగ్గుపడనివ్వడు అని చెప్తున్నాడు. ఏమండి, ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో, సేద్యము చేయువారు వర్షము లేక సిగ్గుపడే పరిస్థితులు రాకుండా తగిన కాలంలో వర్షం ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే ఆయన తగిన కాలంలో వర్షం ఇస్తే ఆ రైతు సిగ్గుపడే పరిస్థితులు ఉండవు. వర్షం లేకపోతే ఎండిపోతే పంట, చేతికి పంట 50 బస్తాలు రావాల్సింది 10-15 వస్తే సిగ్గుపడతాడు కదా, అప్పులు కూడా తీర్చలేడు కదా, ఆదాయం రాదు కదా, సిగ్గుపడిపోతాడు. అలా సిగ్గుపడకుండా తగిన కాలంలో దేవుడు వర్షాన్ని పంపిస్తే 50 పండాల్సిన 60 పండితే ఎలా ఉంటుంది కోటం? ఎక్కడెక్కడ అప్పులు తెచ్చాడు అందరికీ తీర్చేసి ఇంకా సగం డబ్బులు మిగిలిపోయి ఘనపరచబడతాడు, తలెత్తుకుంటాడు. ఎవరి దగ్గర సిగ్గుపడే పరిస్థితులు ఉండవు. కాబట్టి ప్రియులరా, ఆయన పాదాలు పట్టుకోవటం, మొర్రపెట్టుకోవడం నేర్చుకుంటే ఆయన సిగ్గుపడనివ్వడు. నీ పంట విషయంలో కావచ్చు, నీ బిడ్డల విషయంలో కావచ్చు, నీ సమస్త అన్ని విషయాల్లోనూ నిన్ను ఆయన సిగ్గుపడనివ్వడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, ప్రమోషన్ వస్తుందని ఆశపడి అన్ని పరీక్షలు రాస్తారు. ప్రమోషన్ రాకపోతే సిగ్గేగా, అందరి ఎదురుగా ప్రమోషన్ ఇప్పించి దేవుడు ఘనపరుస్తాడు, సిగ్గుపడినవాడు. ఎప్పుడు ఆయన శాసనములను హత్తుకున్నప్పుడు, ఆయనకు మొర్రపెట్టడం చేతనైనప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచడం మనకి అలవాటైనప్పుడు ఆయన సిగ్గుపడనివ్వడు. ఉద్యోగం వస్తుంది, పరిస్థితులు మారుస్తాడు, నిలబెడతాడు, సిగ్గుపడినవాడు. భర్త లేడు కదా అయినా సిగ్గుపడినవాడు, ఉద్యోగం లేదు కదా అయినా సిగ్గుపడినవాడు, నీ వ్యాపారం తగ్గింది కదా అయినా సిగ్గుపడినవాడు. మళ్ళీ అన్ని పరిస్థితులను దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అన్నాడు. ఏమండి, మనం ఈ యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో నిరీక్షణ కలిగిన వాళ్ళంగా బతకాలి. మా దేవుడు మాకున్నాడు, మాకేం భయం లేదు. ఆయన పాదాలు పట్టుకోవడం మాకు తెలుసు, ఆయనకు మొరపెట్టడం మాకు తెలుసు, ఆయన నమ్మిక ఉంచడం మాకు తెలుసు, ఆయనను శరణు వేడటం మాకొచ్చు. ఆయన మాకుండగా మాకు సిగ్గుపడే అవకాశం రాకుండా ఆయన చూస్తాడని ఒక నిరీక్షణతో బతకమని చెప్తున్నాడు. అలాగే ఆయన సిగ్గుపడకుండా కాపాడే దేవుడని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే రోమాపత్రిక 9వ అధ్యాయం 33వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నిరీక్షణ ఉంచాలి, ఆయనకు మొరపెట్టడం నేర్చుకోవాలి. ఆయన శాసనములను హత్తుకోవటం మనకి అలవాటైతే మనలను ఆయన ఎప్పుడు ఎక్కడ సిగ్గుపడనివ్వడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న క్లిప్ ఒకటి చూశాను నేను. ఒక పరుగు పందెం ఒకటి పెట్టారు. అందులో బాగా పేదోళ్ళ పిల్లలు ఒకడు ఉన్నాడు. అందరిలోనే నుంచున్న వాళ్ళు అందరిలోనే ఈ మాస్టర్ వచ్చి అన్నాడు, ఈ పేద పిల్లలు రై వెనక్కెళ్ళు అన్నాడు. ఇప్పుడు పరుగు పందెం అందరూ సమానమే కదా, అందరూ లైన్లో కరెక్ట్గా ఉండాలి కదా. అందరినీ ఎవరినేమనలా, ఈయన మాత్రం వెనక్కి వెళ్ళమన్నాడు. ఈడు అందరికన్నా అంత లెక్క వెనక్కి వెళ్ళాక అప్పుడు స్టార్ట్ అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ఈడు గెలవకూడదు, ఈయన్ని సిగ్గుపరిచేయాలి అని ఆయన ఉద్దేశం. వీళ్ళందరికన్నా ముందు ఆడే పరిగెట్టాడు. అంత వెనక్కి వెళ్ళమన్నా ఫస్ట్ ఆడే వెళ్ళాడు అక్కడికి. ఆశ్చర్యపోయాడు మాస్టరా, ఈడు రాకూడదని వెనక్కి వెళ్తే ఈడే వచ్చాడని ఆయన ఆశ్చర్యపోవచ్చు. తప్పలేదు, సిగ్గుపరుద్దాం అనుకున్నాడు. ఆడికే కొప్పివ్వాల్సి వచ్చింది, ఆడికే బహుమానం ఇవ్వాల్సి వచ్చింది. ఆయన సిగ్గుపడనివ్వడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనుషులు సిగ్గుపరుద్దాం అనుకుంటారు,
మనుషులు తొక్కేద్దాం అనుకుంటారు, మనుషులు లేవకుండా వీళ్ళని అవమానపరచాలనుకుంటారు. కానీ ఆయన శరణు జొచ్చిన వారిని ఆయన సిగ్గుపడనివ్వడని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనమా 21వ వచనం చూడమ్మా. ఆయన యందు నిలిచి ఉండు అన్నాడు. 1 యోహాను 2వ అధ్యాయం 28 ఉందా? చూడండి. చిన్నపిల్లలారా సిగ్గుపడక ఉండునట్లు ఆయన రాకడలో ఆయన ఎదుట సిగ్గుపడకుండా ఆయన ఎదుట నిలబడటానికి మనము ఆయన యందు నిలిచి ఉండండి అన్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన యందు నిలిచి ఉండే భక్తి చేద్దాం. రేపొద్దున్న పరలోక రాజ్యంలో కూడా ఆయన ఎదుట సిగ్గుపడే అవకాశం రాకుండా ఆయనను ఎదుర్కొనే అంతటి శక్తివంతులుగా మనల్ని ఆయన చేయనట్లుగా మనము ఆయన యందు నిలిచి ఉందాము అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇందు నిమిత్తం తేలుచున్న ఫలితార్థం ఏమనగా ఆయన శరణు వేడటం చేతనైతే చాలు ఆయన కేడుములాగా మనకి అడ్డంగా ఉండి మనల్ని రక్షిస్తాడు. ఆయన శరణు వేడటం మనకి చేతనైతే చాలు ఆయన సిగ్గు పడనివాడు. ఈ భూలోకంలో సిగ్గుపడినవాడు రేపొద్దున్న పరలోకంలో కూడా సిగ్గుపడనక్కర్లేదు అంటూ చెప్తున్నాడు. మూడవ మాట కీర్తన 34వ అధ్యాయం 22వ వాక్యంలో ఆయన శరణు జొచ్చిన వారిని ఆయన అపరాధులుగా ఎంచడు. ఏమండి? ఆయన శరణు జొచ్చిన వారిని ఆయన ఏం చేస్తాడంట? అపరాధులుగా ఎంచడు అని చెప్పి రాయబడతా ఉంది. అంటే మనం పాపిష్టులమే, మనము అపరాధములు చేసేవారమే, అయినను మన అపరాధములన్నిటినీ క్షమించి మన్నించి మనలను అపరాధులుగా ఆయన ఎంచడు. అంటే పరిశుద్ధులుగా చేస్తాడు. ఏమండి? సాతాను మన మీద ఎప్పుడు ఫిర్యాదులు చేయడానికి రెడీగా ఉంటాడు. పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు సాతాను పక్కనే ఉంటాడు. ప్రభువా, వీళ్ళలో అపరాధం ఉంది, నేను దానికి సాక్ష్యం అని ఏదో చెప్పబోతే ఈలోగానే దేవుడు ఒక సెరూబుకి సెలవిచ్చి అతడి వస్త్రాలు మార్చేయమన్నాడు. సీక్రెట్గా దేవుడు వస్త్రాలు మార్చేశాడు. ఆ వస్త్రం మీద మచ్చలు ఉన్నాయి, అపరాధాలు ఉన్నాయని వీడు చెప్పే లోపల వస్త్రం మారిపోతే వీడు చెప్పబోతున్నాడు. చూస్తే మచ్చలే, అంతకుముందున్న మచ్చలే ఉన్నాయా? మచ్చలు లేవు. ఇదేంటి, ఇతని మీద మచ్చలు ఉండాలి కదా, దోషం ఉండాలి కదా, అపరాధాలు ఉండాలి కదా, ఏమీ లేవేంటి, ఇంత తెల్లగా ఉందంటే వస్త్రం, ఇప్పుడిప్పుడే ఎలా మారిపోయింది అన్నాడు. చెప్దాం అనుకుని మాటలో చెప్పలేకుండా ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. అప్పటికప్పుడే ఆయన ఏం చేశాడండి? ఈడేం చెప్పాలనుకున్నాడు, ఆయనకి ఎరిగినవాడు కాబట్టి ఆయన అప్పటికప్పుడే వస్త్రం మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అపరాధిగా తీర్పు తీర్చేలాగా సాక్ష్యం చెప్పడానికి ఆడు అక్కడ రెడీగా ఉంటాడు సాతాను. యేసు ప్రభు ఈలోగా ఏం చేస్తాడు? అపరాధములను క్షమించి అపరాధిగా ఎంచకుండా పరిశుద్ధుడిగా అక్కడ మనలను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన శరణు వేడతాం అక్కడ నేర్చుకుంటే చాలు మనలను అపరాధులుగా ఆయన ఎంచడు అని చెప్తున్నాడు. ఏమండి? ఎవరు అపరాధులు అంటే ఎంత పెద్ద పొడుగు లిస్ట్ ఉంది, అంతా చెప్పలేను. కానీ ఎవరు అపరాధులు అంటే ఆయన బల్ల శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టె, రక్తమునకు సాదృశ్యంగా ఉన్న రసము తీసుకునే ముందు తను తాను పరిశీలించుకోకుండా అయోగ్యంగా పాలు పంపులు పొందిన ప్రతివారు అపరాధులు అన్నాడు. మరి ఆ ఒక్క పాయింట్ మీద మనల్ని నరకన పంపేలా అండి? కానీ ఆయన ఎప్పటికప్పుడు మనలను అపరాధములను ఎప్పటికప్పుడే తీసివేస్తూ అపరాధులుగా ఎంచకుండా మనలను ఏమండి ఆయన శరణు వేడే ప్రతి వారిని ప్రభువా పొరపాటు అయిపోయింది నాయన అని ఆయన శరణు వేడిన ప్రతి వారిని ఆయన శుద్ధీకరించుకుంటూ ముందుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిర్గమాకాండం 34:7 వచనంలో చెప్పాడు అపరాధములను ఆయన క్షమిస్తాడట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు ఒక్క ఆజ్ఞ తప్పిపోతే 99 కరెక్ట్గా చేసి 100లో ఒక్కటి తప్పిపోతే ఆ ఒక్క ఆజ్ఞ విషయంలో అతడు అపరాధి అవుతాడు అన్నాడు. అంటే 100 పాయింట్లు 99 కరెక్ట్గా ఉండి ఒక్కటి తప్పు చేసినా అందులో అపరాధం అయిపోతాడంట. దాన్ని కూడా ప్రభువాని ఆయన శరణు వేడితే కొట్టేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన శరణు వేడతం నేర్చుకోకపోతే చాలా ప్రమాదం. అది నేను చెప్పే పాఠం. ఆయన శరణు వేడతం రాకపోతే
చాలా ప్రమాదం. ఒక పాయింట్లో మనం ఫెయిల్ అయిపోతాం. ఆయన శరణు వేడుతూ వస్తే, ఆయన పాదాలు పట్టుకోవడం వస్తే 99 కరెక్ట్గా చేసి ఎక్కడన్నా ఒకటి పొరపాటు వచ్చినా అయ్యా అని ఆయన పాదాలు పట్టేసుకుంటే క్షమించేస్తాడని మాత్రం తెలుసుకోమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 99 కరెక్ట్గా చేసినాడు, ఒక్కటి పొరపాటు చేస్తే ఆ ఒక్కదాని విషయం మనం అపరాధులం అయిపోతాం కరెక్ట్గా రూల్ ప్రకారం. కానీ మనల్ని క్షమించి అపరాధులుగా ఎంచనని చెప్తున్నాడు. ఏమండి? అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనలో పక్షపాతం ఉంటే కనుక మనం అపరాధులం అవుతామంట. ఏమండి? ఎలాగా? పక్షపాతం ఉంటే అపరాధులం అవుతామంట. కాబట్టి పక్షపాతం ఏమీ లేకుండా బతకడానికి ప్రయత్నం చేయాలి. ఏమండి? ఆయన శరణు వేడి జాగ్రత్తగా మనం ఆత్మ సంబంధంగా జీవించాలంటూ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో సిలువలో అపరాధములను క్షమించాడని చెప్తున్నాడు. ఆయన సిలువలో ఆయన బలియాగం చేయటం ద్వారా, రక్తము చెందించటం ద్వారా మన అపరాధములన్నిటిని ఏం చేశాడంట? క్షమించేశాడు అని చెప్తున్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనము చచ్చిన వారమై ఉండగా, మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మన కొరకు సిలువలో బలియాగమయ్యాడు కాబట్టి మన అపరాధములను క్షమిస్తున్నాడు అని చెప్పాడు. 1 కొరింథీ 11:27లో మనం అయోగ్యంగా ఆయన శరీరమునకు రక్తమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టె రసములో పాలపంపులు అయోగ్యంగా పాలపంపులు పొందటం వలన అపరాధులంగా తీర్చబడుతూ ఉన్నామంటూ చెబుతూ ఆయన శరణు వేడతో నేర్చుకోండి, ఆయన అపరాధములను క్షమిస్తాడు అన్నాడు. కాబట్టి ఆ మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో మన ప్రతి మాటను బట్టి మనం అపరాధులం అవుతామని చెప్పేసి తీర్పులో ఈ ప్రతి మాట మనలను అపరాధులుగా నిలబెడద్దంట. కాబట్టి మనం ప్రతి మాట జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం నేర్చుకోవాలండి. అపరాధులుగా మనము తీర్చబడకుండా ఆయన శరణు వేడితే తప్ప మనల్ని మనం కాపాడుకోవడం మన వలన కాదు. నీతిమంతులే రక్షింపబడటం దుర్లభం అన్నాడు ఒక చోట. అండి? నీతిమంతులే రక్షింపబడటం దుర్లభం అన్నాడు ఒక చోట. పరిశుద్ధులైనప్పటికీ సహవాసం లేకపోతే రక్షణ పొందలేరు అన్నాడు ఇంకొక చోట. ఆయన నిదానంగా చూస్తే మనలో ఏదో ఒక పాయింట్ దొరికేద్ది. ఆ ఒక్క పాయింట్ మీద మనం ఆయన కృపకు పాత్రలం కాలేము. కాబట్టి ఒకటే ఒక మార్గం, ఆయన శరణు వేడతాం. ఒకటే దిక్కులేదు మహాప్రభు నీవే దిక్కునైనా అంటూ ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మనలను క్షమించేస్తాడు, మనలను అపరాధులుగా తీర్చడు అని ఒక పాఠాన్ని మనకు నేర్పుతున్నాడు భక్తుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 4వ మాట ఏమిటనగా కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం, ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను. ఎంతసేపా? నన్ను కరుణించుము దేవా, దేవా నన్ను కరుణించుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను అన్నాడు. ఏండి? ఆపదలు వస్తాయి మనకి. ఆత్మీయతలు ఏమొస్తాయి చెప్పండి? ఆపదలు వస్తాయి. ఈ ఆపదలలో ఆయన రెక్కల నీడను మనము దాచబడి ఆపదలు తొలగిపోవు వరకు ఆయన కాపాడులాగున మనం ఆయన శరణు వేడతో నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. పాత పాట కదండి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆపదలు తొలగిపోయే వరకు మనం ఏమండి ఆ ఆపదల్లో ఆయన శరణు వేడటం మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమండి? ఆయన శరణు వేడటం వలన ఎన్ని రకాలుగా మనకి ఆయన కాపాడతాడు చెప్పండి. ఆయన శరణు వేడటం వలన మొట్టమొదటి ఏంటండి? ఆయన కేడెముగా మనల్ని రక్షిస్తాడు. ఆయన శరణు వేడిన వారిని ఆయన సిగ్గుపడినవాడు. ఆయన శరణు వేడిన వారిని ఆయన అపరాధులుగా ఎంచడు. ఆయన శరణు వేడిన వారికి ఆయన ఆపదలు తొలగించే వరకు ఆయన రెక్కల నీడను ఆయన
ఆశ్రయం పొందే కృపణిస్తాడు. ఆపద పోయాక బయటికి పంపుతాడు. ఆపద ఉన్నంత వరకు ఆయన రెక్కల నీడన కాపాడుతాడు అండి. అమ్మ కోడి పిల్లల్ని అలా వదులుతుంది, ఇక్కడ నుండి చూస్తూ ఉంటుంది. పిల్లలు అలా ఎదరికెళ్ళి అలాగలాగా ఏదోటి ఆహారం కోసం అవి వెతుక్కుంటూ ఉంటాయి, తింటూ ఉంటాయి ఏమన్నా దొరికితే. ఇలా ఒక గెద్ద వచ్చింది, అంత దూరంలో గెద్ద వచ్చి అలాగ కాపు కాసింది. తల్లి చూసింది, ఏం చేద్ది తల్లి? అంటది. పిల్లలన్నింటికి అర్థమైపోద్ది. వచ్చేయండి అమ్మ, వచ్చేయండి, శత్రువు వచ్చాడు, వచ్చేయండి, నా రెక్కల కిందకి వచ్చేయండి అని కేకెత్తది. ఈ పిల్లలన్నీ కూడా సౌండ్ని గబ్బ 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 బిల్లుమండి వచ్చేస్తే రెక్కలు ఎలా సాపుతుంది, రెక్కల కిందకి వచ్చేస్తాయి. కోడి రెక్కల కింద ఉన్నంత వరకు గెద్ద ఏమీ చేయలేదు. మీకు తెలుసో తెలీదో? కోడి రెక్కల కింద ఉన్నంతసేపు పిల్లలు గెద్ద ఏమీ చేయలేదు. ఒక్కవేళ అది తెగించి వస్తే కోడి ప్రాణాలు తెగించి పొడిసి దాన్ని బెదిరించి పంపేస్తుంది. ఒక్క పిల్లని కూడా పట్టుకెళ్ళలేదు. ఎప్పుడు పిల్లని పట్టుకెళ్తుంది అది? ఎప్పుడు పిల్లని పట్టుకెళ్తుంది కదా? ఓ 10 పిల్లలు ఉన్నాయనుకోండి, 9 పిల్లలు వచ్చేసి ఓ పిల్ల రాదు. అది గైరు కోడి పిల్ల. సంఘంలో కూడా కొంచెం ముదురు బాగా అనుభవజ్ఞులు సీనియర్లు ఉంటారు కొంతమంది, వాళ్ళు మా చెప్పిన మాట వినరు. అలాగా చెప్పిన మాట వినకుండా పెద్ద కోడి పిల్ల గైరు కోడి పిల్ల అనుకుంటుంది, అత్తమానికి ఏకహితమే అమ్మ సుప్పనాది అనుకుని రాదు. రాకపోతే తల్లి కేకేసి ఊరుకుంటుంది. అది తల్లికి రాలేదని గమనించిన తర్వాత అప్పుడు వచ్చి పట్టిపోయి దూరంగా తీసుకెళ్ళి పొడిచి తింటుంది. ఆ పొడుతున్నప్పుడు అర్థం అవుతుంది దానికి, మా అమ్మట ఎందుకు వెళ్ళినదా అని. అప్పుడు దాకా అర్థం అవుతుంది. కాబట్టి ఆయన రెక్కల నీడను మనలను ఆయన కప్పినంత కాలం ఆపదలు మనల్ని ఏమీ చేయలేవు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆపద వెళ్ళిపోయాక అప్పుడు మనల్ని బయటకు వదులుతాడు. గెద్ద వెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ బయటకు వదులుతుంది పిల్లల్ని. ఏమీ లేదు, సేఫ్టీ, వెళ్ళండి తినండి అని చెప్పి పంపుతుంది. ఏమైనా తేడా వస్తే కేకెత్తది మళ్ళీ. రెక్కల నీడను అంత సురక్షితంగా మనం ఉంటామని ఇందు మూలంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన శరణు వేడిన వారిని ఆయన ఆపదల నుంచి తప్పిస్తాడు. చూడండి, కీర్తన 34:19 ఆపదలు అనేకములు వస్తాయి, వాటన్నిటిలోనూ ఆయన వారిని విడిపించును అన్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటే ఎన్ని ఆపదలు వస్తాయో మనం లెక్కట్లేం, అన్ని ఆపదలు వస్తాయి. కానీ వాటన్నిటిలో నుండి, అంటే ఒకటి కాదు అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించి అతడిని కాపాడుతాడు, తన రెక్కల చోటును భద్రపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. 1 కొరింథీ 11:26 చెప్పాడు. ఏమని చెప్పాడు చూడు. 1 కొరింథీ 11:26 నదుల వలన ఆపదల్లో పడ్డాడంట పౌలు గారు. ఏమండి, సముద్రములలో ఆపదల్లో పడ్డాడంట, యూదుల వలన ఆపదల్లో పడ్డాడంట. ఏమండి, ఎన్ని ఆపదలో చెప్పాడు అక్కడ. ఇంత పెద్ద పొడుగు లిస్టు చెప్పాడు. ఎఫెసీ 6:13 ఆపదల లిస్టు, పెద్ద లిస్టు చెప్పాడు. అది నేను సరిగ్గా రాసుకోలేదు. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు శక్తిమంతులగినట్లుగా ఆయనిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అన్నాడు. తలకి శిరస్త్రాణము, ఇక్కడేమో కవచము, నడికట్టుకేమో ఏమండి అదొక మైమరువు తొడుక్కుని, పాదములకు సువార్తనే జోడేసుకుని, డాలు పట్టుకుని, ఏమండి ఇవన్నీ వేసుకుని సర్వాంగ కవచం ధరించుకుని వెళ్ళండి, అప్పుడు శత్రువు వేసే బాణాలన్నీ మీరు ఆర్పగలుగుతారు అంటూ చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆపదలన్నిటిలో నుంచి మనల్ని విడిపించగలిగిన శక్తిమంతుడైన, రెక్కల కింద కాపాడగలిగిన వాడు ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆయన శరణు మనం వేడాలి అంటూ నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 95:1 5వ మాట, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన శరణు వేడాలంటాడు. 95:1 ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేద్దాము. చాలు. కీర్తన 63:7 ఆయన శరణు వేడిన వారు ఆయనను ఉత్సాహధ్వని చేస్తారు, సంతోషంగా ఉంటారు అని చెప్పాడు. మనము ఆయన శరణు వేడుతూ మనకి చేతనైతే మన జీవితకాలం అంతా ఉత్సాహంగా సంతోషంగా ఆయనను కీర్తించే కృపనిస్తాడట. నీవు నాకు సహాయకుడు వంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని నేను చేస్తానన్నాడు. ఆయన రెక్కల చాటున శరణుజొచ్చిన వారు ఎలా ఉంటారటండి?
ఉత్సాహధ్వని చేస్తూ ఉంటారంట. ఆనంద కీర్తనలు పాడుతూ ఉంటారు, సంతోష కీర్తనలు పాడుతూ ఉంటారు. ఏమంటే వారు ఎల్లప్పుడూ ఆనంద కీర్తనలు ఆయనను ఉత్సాహధ్వని చేస్తూ ఉంటారంట. అలాగున ఆయన వారిని నడిపిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. పౌలుని శీలని పట్టుకుని చెరసల్లే చితకొట్టేశారు, బొండ బిగించేశారు, ఒళ్ళంతా వాసిపోయిన రక్తాలు కారిపోతున్నాయి. కానీ వాళ్ళు సంతోషంగా ఏం చేస్తున్నారంట? పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టారంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులరా, ఆయన శరణు చొచ్చిన వారిని ఆయన ఉత్సాహంగా సంతోషంగా ఉండేటట్లుగా వాళ్ళ హృదయాన్ని నింపుతాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కోట్ల రూపాయలు ఉంటాయి, కొంతమందికి సంతోషం ఉండదు, ఉత్సాహం ఉండదు, ఆనందం ఉండదు, పాట పాడలేరు అండి. ఎప్పుడు కూడా కోట్ల రూపాయలు ఉన్నా బిక్కి బిక్కిమంటూ ఉండటమే. ఆయన శరణు వేడిన వారికి అంత ధైర్యం ఉంటుంది, అంత సంతోషం, ఉత్సాహంగా ఆయనను కీర్తించుకునే కృపనిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6వ మాట ప్రియులరా, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 16:1. ఆయన శరణు చొచ్చిన వారిని ఆయన కాపాడును అన్నాడు. అమ్మ దొరికిందా? దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఏమంటే ఆయన శరణు చొచ్చిన వారిని ఆయన ఏం చేస్తాడట? కాపాడతాడు. ఎలా కాపాడతాడో? తొట్టిరెళ్లకుండా కాపాడతాడు. 1 సమూయేలు 2:9 చెప్పబడింది, తొట్టిరెళ్లకుండా కాపాడును. కీర్తన 17:9 చెప్పబడింది, కనుపాపను కాపాడినట్లుగా కాపాడతాడంట. ఎలాగంటండి, మీరు ఎవరైనా ఒక రాయిసారనుకోండి, ఈ కన్నుకి పైన కనుపాపం ఉంటుంది కదా, ఈ కనుపాప పని ఏంటంటే ఈ కన్నుకి దెబ్బ తగలకుండా ఇది కాపాడుతుంది అనమాట. ఎవరైనా మనకి చెప్పకుండా పెట్టకుండా అలాగా ఒక రాయిసరిన మనకి అబ్జర్వేషన్ అయిన వెంటనే ఈ రెప్ప ఏం చేద్దే ఆటోమేటిక్గా ఇలా మూసేసుకుంటుంది. ఆ వచ్చిన రాయి దీనికి తగులుతుంది, లోపల గుడ్డుకి డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అలా ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి. ఈ కనుపాప ఈ లోపల ఉన్న కనుని ఎలా కాపాడుతుందో అలాగ మనల్ని కాపాడుతారట దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయన శరణు చొచ్చిన వారిని అంత కేర్ తీసుకుంటాడని చెప్తున్నాడు. తొట్టిల్లిపోకుండా, అంటే నడుస్తూనే తూలిపోతాం కదా, తొట్టిల్లిపోతాం కదా, కృంగిపోయి పడిపోయే పరిస్థితులు వస్తాయి. అలాగే తొట్టిల్లిపోకుండా మనలను కాపాడుతానని చెప్తున్నాడు. కీర్తన 33:18 మనకు ఒకవేళ కరువు వస్తే కరువులో కూడా మనల్ని కాపాడుతాను అంటున్నాడు. 121:8 రాకపోకలు ఎందుకు కాపాడుతానన్నాడు. ఎక్కడండి? మనం బయటికి ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు వస్తామో, ఎక్కడికి వెళ్తామో, ఎక్కడికి వెళ్ళినా మన రాకలో మన పోకలో ఆయన కాపాడుతానన్నాడు. ఆయన శరణు వేడటం నేర్చుకుంటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆఖరి మాట, 7వ మాట, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 39వ వచనంలో, భక్తిహీనుల చేతిలో నుంచి విడిపించి రక్షిస్తాను అన్నాడు. ఏమండి? 37:39 ఏమనుంది? భక్తిహీనుల చేతిలో నుంచి అనట్లేదా? ఎనిమిదిలోనా? భక్తిహీనుల చేతిలో నుంచి విడిపించి రక్షించును అన్నాడు. ఏమండి? కాబట్టి ఆయన శరణు వేడిన వారిని ఆయన రక్షిస్తాడు భక్తిహీనుల చేతిలో నుంచి. 2 సమూయేలు 22:5 అన్నాడు, మనల్ని బెదిరించే వాళ్ళు బోళ్ళ మంది ఉంటారంట. నీకు కొడవేంటి సొత్తానరా, నీ అంత సొత్తానరా, నువ్వు నీ పిల్లలకి పెళ్ళి ఎలా చేస్తావు, నేను సొత్తాను, ఇలాగ బెదిరించేస్తూ ఉంటారు. ఏదైనా సంబంధం వస్తే చెడగొట్టేస్తుంటారు. ఇలాంటివి అన్ని బోళ్ళను ఉన్నాయండి. అన్నిటిలో పడి ఉన్నవాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు భూమి మీద. మీరు ఎలా బాగుపడతారో చూస్తాం, బెదిరించేస్తూ ఉంటారు. మనకి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది, ఇలా అన్నంత పని చేసేలాగా ఉన్నారని. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవడో కూడా అలాగే వెళ్తారు, వాళ్ళకి ఏదో చెప్పేస్తారు, పోగొట్టేస్తారు. ఇదే పనిలో ఉంటారు అన్నమాట. మనల్ని బెదిరించేవారు బెదిరించగను, భక్తిహీనుల చేతిలో నుంచి మనల్ని విడిపించి రక్షిస్తాడు ఆయన శరణు వేడితే అనే మాట చెప్పబడతా ఉంది. కీర్తన 37వ అధ్యాయం 2వ వచనంలో, భక్తిహీనులు నీతిమంతుల మీద ఏమండి దురాలోచన చేస్తారటండి. వీళ్ళని ఎలా పాడు చేద్దామా అని దురాలోచన చేస్తారంట. వీళ్ళని ఎలాగా పడగొడదామా అని దురాలోచన చేస్తుంటారంట. వీళ్ళందరి చేతిలో నుంచి ఆయన మనల్ని విడిపించి రక్షిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథం 37:14
ఆయన కత్తి దూసి ఈ యొక్క భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు అన్నాడు. అంత డేంజర్ అంటే అలాంటి వాళ్ళ చేతిలో నుంచి మనల్ని విడిపించి రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఏమండి ఆయన శరణు వేడతం మాత్రం నేర్చుకోవాలంటూ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఒకే ఒక పాఠం ఏమిటండి చెప్పండి? ఏమిటి చెప్పండి? మన ఆత్మీయ జీవిత యాత్రలో మనకి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనం ఆ ఇంటి పక్క వాళ్ళకి చెప్పుకోవాల్సిన పని లేదు, ఈ ఇంటి పక్క వాళ్ళకి చెప్పుకోవాల్సిన పని లేదు, బంధువులకి స్నేహితులకి చెప్పుకోవాల్సిన పని లేదు. మనం ఏ సమస్య వచ్చినా మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు ప్రభుల వారు. ఆయన పాదాలు శరణు వేడతాం ఒక్కటి నేర్చుకుంటే చాలు. నీకు వచ్చిన సమస్యలు 7 రకాల్లో ఏదొచ్చినా నిన్ను కేడెములాగా ఉండి కాపాడతాడు, సిగ్గుపడనివ్వకుండా కాపాడతాడు, అపరాధులుగా ఎంచకుండా కాపాడతాడు, ఆపదలు తొలగిపోయే వరకు కాపాడతాడు, నువ్వు ఎల్లప్పుడూ ఉత్సాహధ్వని సంతోషధ్వని చేసేటట్లుగా నిన్ను నిలబెడతాడు, నిన్ను శత్రువుల చేతిలో నుంచి, భక్తిహీనుల చేతిలో నుంచి ఆయన విడిపిస్తాడు, కాపాడతాడు. నిన్ను తొట్టిల్లిపోకుండా కనుపాపను కాపాడినట్లు కరువులోనైనా నీ రాకపోకల్లోనైనా నిన్ను కాపాడగలిగిన సమర్థుడైన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఆయన పాదములు పట్టుకోవడం నేర్చుకుందాం, ఆయన శరణు వేడటం నేర్చుకుందాం. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన తండ్రి, వచ్చిన బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించండి, దీవించండి.